హాయ్ అండి, వెల్కమ్ టు కేఎస్ఆర్ వంటలు. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ గుత్తి వంకాయ కర్రీ అండి. చాలా టేస్టీ గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకుందామో నేను చెప్పే పద్ధతిలో ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి, అస్సలు వదిలిపెట్టరండి. ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీని మీకోసం నేను నా పద్ధతిలో చెప్తున్నాను, చూసి చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంగ్రీడియంట్స్ ఏం వాడానో చూద్దాం. గుత్తి వంకాయ కర్రీ తయారు చేసుకోవడానికి ఇలా లేత వంకాయలను తీసుకోవాలండి. ముదిరిపోకూడదండి, కర్రీ టేస్ట్ ఉండదు ముదిరితే. గింజలు ఎక్కువగా ఉండి ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఒక కరివేపాకు రెమ్మ, కొంచెం కొత్తిమీర, ఒక పెద్ద ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క అండి. వంకాయలను చివర్లు కట్ చేసి ఇలా 4 భాగాలుగా వచ్చేటట్టు కాట్లు పెట్టుకొని వాటర్లో వేసి పెట్టాలండి. వాటర్లో కొంచెం సాల్ట్ వేయాలి, ఎందుకంటే నల్లబడిపోతాయి. అల్లము ఆనియన్ అంతా తరిగి పెట్టుకున్నానండి. ఇలా అన్ని సిద్ధం చేసుకోవాలండి. ఇప్పుడు మసాలా సిద్ధం చేసుకుందామండి. కర్రీలోకి ఒక 2 స్పూన్స్ గ్రేవీ పొడి తీసుకుంటున్నాను. ఇది పల్లీలు, నువ్వులు, పొద్దుతిరుగుడు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు. ఇది నేను తయారు చేసుకున్న కర్రీ పౌడర్ అండి. ఇది చాలా టేస్ట్ వస్తుందండి, హై ప్రోటీన్ అండి. ఏ గ్రేవీ కర్రీస్కైనా ఈ పొడి చాలా టేస్ట్ వస్తుందండి. ఒక స్పూను కారం తీసుకుంటున్నాను, ఒక స్పూను సాల్ట్ అండి, కొబ్బరి 1 స్పూన్ అండి, ధనియా 1 స్పూన్ అండి, ఒక 1/2 స్పూన్ వరకు మసాలా తీసుకుంటున్నాను. గుత్తి వంకాయకు మసాలా చాలా టేస్ట్ వస్తుందండి. 1/2 స్పూను పసుపు అండి, కొంచెం ఇంగువ వేస్తున్నానండి. ఇక్కడ 2 స్పూన్ల నిమ్మరసం తీసుకుంటున్నానండి. అంటే ఒక పెద్ద నిమ్మకాయ, లేదంటే ఒక చిన్న 2 నిమ్మకాయలంతా అండి. ఇక్కడ ఆప్షన్ అండి, నిమ్మరసం బదులుగా చింతపండు రసం కూడా 2 స్పూన్స్ తీసుకోవచ్చండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోకి వేసేసి ఇదంతా కలుపుకోవాలండి. మొత్తం అంతా కలిపేసుకోవాలి. గ్రేవీ సిద్ధమైపోయిందండి. గ్రేవీ పర్ఫెక్ట్ గా ఉంటేనే కర్రీ టేస్ట్ వస్తుందండి. మసాలాలు కరెక్ట్ గా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను 4గా చీల్చుకున్న వంకాయల్లోకి ఈ గ్రేవీని ఒక్కొక్కటిగా పెట్టుకొని ఇందులో పట్టేంతా పెట్టుకోవాలండి. ఎక్స్ట్రా అయింది తర్వాత పెట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం ఫిల్ చేసి ఒక్కొక్కటిగా పక్క పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. వెడల్పుగా ఉండాలండి, ఎందుకంటే ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉండేటట్టు వెడల్పు గిన్నె, మందపాటి గిన్నెని తీసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అండి. ఇది నేను గానుగ పట్టించిన ఆయిల్ అండి. కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి ఆయిల్ వేడైపోయిందండి. ఇందులో తాలింపు కోసము ఆవాలు వేసుకుంటున్నాను. జీలకర్ర 1/2 స్పూను, మినప్పప్పు, శనగపప్పు, పోపు దినుసులన్నీ వేసేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, ఒక ఎండుమిర్చి వేసుకున్నాను, కరివేపాకు వేసుకుంటున్నాను. ఆయిల్ పొంగుతుంది కదండి, ఇది కొంచెం గానుగ పట్టించిన ఆయిల్ కదా, అందుకే అలా పొంగు వస్తుందండి. ఆనియన్ వేసుకొని మొత్తము తాలింపు అంతా వేసుకొని మగ్గించుకోవాలండి. తాలింపు అంతా ఇలా గోలించుకోవాలండి. ఇలా గరిటెతోటి తిప్పుకుంటూ అంతా కలుపుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ అంతా ఒక 50% వరకు మగ్గిపోయే వరకు ఇలా గరిటెతోటి కలిపేసుకోవాలండి. ఇందులో ఒక 1/2 స్పూను పసుపు తీసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇందులో నేను ఇప్పుడు వంకాయలు తీసుకుంటున్నానండి. ఫిల్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలను మొత్తం అన్ని స్లోగా ఇందులోకి తీసుకుంటున్నానండి. ఒకదాని మీద ఒకటి లేకుండా గిన్నె అంతా వెడల్పుగా సర్దుకోవాలండి. ఇలా అంతా వెడల్పుగా ఆయిల్ అంతా పట్టి మంచిగా మగ్గిపోయేటట్టు సర్దుకోవాలండి. నాకు సూప్ అంతా ఇందులోనే పట్టిందండి. ఎక్స్ట్రా ఉంటే ఇందులో వేసేసుకోవచ్చండి. ఇలా అంతా వెడల్పుగా చేసుకొని మగ్గించుకోవాలండి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెడితే మాడిపోతాయండి. మూత ఒక 30 వరకు పెట్టుకోవాలండి, మొత్తం పెట్టకూడదండి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూడండి, అంతా ఇలా బాయిల్డ్ అయిపోతుంది. ఇలా ఆవిరికే ఆయిల్లో ఎలా ఉడుకుతుంది చూడండి. మనం వేసే పొడులలో కూడా ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదండి.
గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, నువ్వులు, పల్లీలల్లా నేను ఇక్కడ వాటర్ తీసుకోవడం లేదండి. ఏ ముక్కకు ఆ ముక్క విడివిడిగా టర్న్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి అంతా వెడల్పుగా అనుకొని దీన్నంతా మళ్ళీ మూత ఒక 30 వరకు మూత పెట్టేసి సిమ్లో ఉడికించుకోవాలండి. కర్రీ అంతా దగ్గరికి వచ్చేసిందండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ఇందులోకి ఒక చిన్న స్పూను షుగర్ యాడ్ చేస్తున్నానండి. కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి. షుగర్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఒక 1 మినిట్ తర్వాత మూత తీసుకోవాలండి. చూడండి అంతా బాయిల్డ్ అయిపోతుంది. కర్రీ అయిపోయినట్టే అండి. అంత నూనె ఇలా పైకి పేరుకొని ముక్కంతా చూడండి వంకాయలు మొత్తము మగ్గిపోయాయి, కలర్ చేంజ్ అయ్యాయి. ఊరికేనే తెలుస్తుంది. ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేసి లాస్ట్లో చివర్లో మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు కర్రీ పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. చూడండి నేను ఇక్కడ వాటర్ యాడ్ చేయకుండానే కర్రీ ఫ్రై లాగా చేసేసానండి. ఇది ఆప్షన్ అండి, కానీ ఇలా చేశారనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది, చపాతీలో కూడా తినొచ్చండి. కర్రీ పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను చెప్పే కొలతల్లో చేయండి, కర్రీ సూపర్గా వస్తుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ నాకైతే చాలా చక్కగా వచ్చిందండి. చూస్తేనే నోరు ఊరిపోతుందండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు మీ సపోర్ట్ కావాలండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్